మే 13, 2024 ప్రజాస్వామ్యంలో అత్యంత ముఖ్యమైన రోజు, అలాగే అత్యంత పెద్దైన పండుగ రోజు. ఆ రోజు మనకు అసెంబ్లీ మరియు పార్లమెంటుకి ఎలక్షన్ జరుగుతున్న రోజు. విశాఖపట్నం ఓటర్ల మహాశయులందరికీ కూడా విజ్ఞప్తి ఏంటంటే, గత 2019 ఎలక్షన్లో మనం కేవలం 66% మాత్రమే ఓటు నమోదు చేసుకోవడం జరిగింది. ఈసారి ఖచ్చితంగా అందరి అమూల్యమైన ఓటు హక్కు సహాయంతో 80%కి తగ్గకుండా ఓటు హక్కును మనం ఇవ్వాల్సిందిగా కోరడమైనది. అలాగే మీకు ఈ 20 లక్షల మంది ఓటర్లకి 1991 పోలింగ్ స్టేషన్లో ప్రతి పోలింగ్ స్టేషన్లో కూడా సుమారుగా 11 రకాల అష్యూర్డ్ మినిమం ఫెసిలిటీస్ ఏర్పాటు చేయడం జరిగింది. అందులో మనకి టాయిలెట్స్తో పాటు ర్యాంపులు కావచ్చు, వీల్ చైర్లు, షామియానా, డ్రింకింగ్ వాటరు, అలాగే మీకు హెల్ప్ డెస్క్ లాంటి సౌకర్యాలు కలవు. అలాగే మీకు ఆ రోజు ఎలక్షన్కి సంబంధించి ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్పులు పంచడం జరుగుతుంది. ఒకవేళ ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్తో పాటు మీకు మీ దగ్గర ఉన్న 12 రకాల ఐడెంటిటీ కార్డ్స్లో ఏది తెచ్చినా కానీ మీకు ఓటింగ్ ఆ రోజు అనుమతి ఇవ్వడం జరుగుతుంది. ఎపిక్ కార్డు ఒకవేళ పొరపాటున తేలేకపోయినా కానీ ఈ 12 రకాల ఐడెంటిటీ కార్డ్స్తో మీకు ఆ రోజు ఓటు హక్కు ఇవ్వడం అనేది జరుగుతుంది. జిల్లాలో 20 లక్షల ఓటర్లలో 18 నుంచి 25 సంవత్సరాల మధ్య కలిగిన సుమారుగా 2.5 లక్షల మంది యువత ఈసారి ఓటు హక్కులో మీరు పాల్గొనడం జరుగుతుంది. మీరు చాలా నిర్ణయాత్మక పాత్ర పోషించడం జరుగుతుంది. కావున అందరూ మీరు ఓటింగ్ను ఉపయోగించుకోవాల్సిందిగా కోరడం. అలాగే మీకు ఏదన్నా డౌట్ ఉంటే ఖచ్చితంగా మీరు మీ దగ్గర ఉన్న PLOని సంప్రదించవచ్చు, లేదంటే 1905కు మీరు SMS చేయొచ్చు. అలాగే మనకు ECI.voters.gov.inలో కూడా మీ నంబర్ కానీ ఎపిక్ నంబర్ కానీ మీరు నమోదు చేస్తే మీ ఓటింగ్ వివరాలు కానీ పోలింగ్ స్టేషన్ వివరాలు కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. అలాగే మనకు మే 13, 2024 ఉదయం 7 నుంచి 6 గంటల మధ్య మనకు ఎలక్షన్ జరుగుతుంది. 6 గంటల లోపు పోలింగ్ స్టేషన్కు విచ్చేసిన ప్రతి ఓటర్ కూడా ఎంత లేట్ అయినా పర్లేదు, వాళ్ళకు అవసరమైతే నెంబర్లు ఇచ్చి మీ అందరికి కూడా ఓటు హక్కును మేము కల్పించడానికి అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుంది. సో మీ ప్రజాస్వామ్యంలో ప్రతి ఓటు హక్కు కూడా విలువైంది కాబట్టి విశాఖపట్నం ప్రజలందరికీ మరొకసారి మనవి ఏంటంటే, ప్రతి ఒక్కరు కూడా తండోపతండాలుగా అందరినీ ఎంకరేజ్ చేసి మీ ఓటు హక్కుని ఉపయోగించవలసిందిగా మీ అందరికీ నేను వినమ్రపూర్వకంగా మీకు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.